Namaste everyone. Welcome to my channel Easy English with Geeta. Learn, speak and grow. How are you all? బాగున్నారు అందరూ? సో ఈరోజు క్లాస్లో మీరు చాలా చిన్న టాపిక్, సింపుల్ టాపిక్ నేర్చుకోబోతున్నారు. అది చేంజింగ్ సెంటెన్సెస్ ఇంటూ ప్లూరల్ ఫామ్. అంటే సింగులర్గా ఇచ్చారనుకోండి సెంటెన్స్ని, మనం ప్లూరల్గా ఎలా మార్చాలి. జనరల్గా వర్డ్ అనుకోండి, మీరు ఎస్, ఈఎస్, ఐఈఎస్ అలా యాడ్ చేసి రాస్తారు. మరి ఇలా సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, అది మీరు ఈరోజు క్లాస్లో నేర్చుకోబోతున్నారు. మరి ఎగ్జాంపుల్స్ చూద్దామా మనం. సో ఇక్కడ చూడండి, హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఫస్ట్ సెంటెన్స్లో హీ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని ఉంది కదా. ఇక్కడ హీ అంటే అతను, అతను ఒక మంచి అబ్బాయి. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఏ గుడ్ బాయ్ మంచి అబ్బాయి. గుడ్ అనేది యాడ్జెక్టివ్. బాయ్ అనేది నౌన్ కదా. బాయ్ అంటే నౌన్, గుడ్ అనేది యాడ్జెక్టివ్. సో హీ అతను, హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. దీన్ని ప్లూరల్గా మార్చాలంటే ఏం చేస్తాం? హీ అంటే ఒక్కళ్ళు కాబట్టి మనం, అది సింగులర్లో ఉంది కాబట్టి ఈజ్ పెట్టాం. ఎక్కువ మంది ఉంటే ఏమంటాం? దే అంటే వారు. దే ఈజ్ బదులుగా ఆర్ వస్తుంది. సింగులర్లో ఈజ్, ప్లూరల్లో ఆర్. దే ఆర్ ఏ గుడ్ బాయ్ కదా, ఒక గుడ్ బాయ్. ఎక్కువ మంది ఉంటే బాయ్స్ అంటాం కదా. సో ఏ తీసేసి గుడ్ బాయ్స్. ఒక్కళ్ళు ఉన్నప్పుడే ఏ పెట్టాలండి, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఏ తీసేస్తాం. దే ఆర్ గుడ్ బాయ్స్. చూడండి, హీ ఏమో దే అయిపోయింది. హీ అంటే అతను, దే అంటే వారు. ఏ గుడ్ బాయ్ ఒక మంచి అబ్బాయి, అది గుడ్ బాయ్స్గా మారిపోయింది. అంటే మంచి అబ్బాయిలు, వాళ్ళు చాలా మంచి అబ్బాయిలు అని అర్థం. హీ ఈజ్ ఎ గుడ్ బాయ్, దే ఆర్ గుడ్ బాయ్స్. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ప్యారెట్ ఈజ్ ఏ బర్డ్. ఏ ప్యారెట్ ఒక ప్యారెట్. ఒక ప్యారెట్ అనేది ఏ బర్డ్ ఒక పక్షి. చిలుక అనేది ఒక పక్షి అనమాట. ఏ ప్యారెట్ అంటే ఒక ప్యారెట్, ఒక చిలుక. ఎక్కువ చిలుకలు ఉన్నాయనుకోండి, ఏ రాయం కదా, మరి ప్యారెట్స్ అని రాస్తాం. ప్యారెట్స్ ఒకటి ఉంటే ఈజ్ హెల్పింగ్ వర్బ్. ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్. ప్యారెట్స్ ఆర్. ఏ బర్డ్ అంటే ఒక చిలుక, ఎక్కువ ఉన్నాయి కాబట్టి బర్డ్స్. ప్యారెట్స్ ఆర్ బర్డ్స్. ప్యారెట్స్ చిలకలు, బర్డ్స్ పక్షులు అనమాట. చూడండి, ఏ ప్యారెట్ ఏమో ప్యారెట్స్ అయిపోయింది, ఏ బర్డ్ ఏమో బర్డ్స్ అయిపోయింది, ఈజ్ ఏమో ఆర్ అయింది. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఏ మస్కిటో అంటే ఒక దోమ. ఈజ్ అన్ ఇన్సెక్ట్ అంటే ఒక పురుగు లాంటిది అనమాట. ఇన్సెక్ట్స్ అంటాం కదా మనం, ఈ బెడ్ బగ్స్ని, ఫ్లైస్ని, మస్కిటోస్ని, గ్రాస్ హాపర్స్ని, ఇలాంటి వాటన్నిటిని మనం ఇన్సెక్ట్స్ అంటాం, కీటకాలు అంటాం కదా. సో మస్కిటో అంటే దోమ. దోమ అనేది ఒక కీటకం అని రాసాం. సో ఏ మస్కిటో ఒక దోమ. ఎక్కువ ఉన్నాయనుకోండి దోమలు, మస్కిటోస్. ఓ పక్కన ఈఎస్ యాడ్ చేసాం చూసారా. ఓతో యాడ్ అయినప్పుడు ఈఎస్ యాడ్ అవుతుంది. ఇదొక ప్లూరల్ రూల్. అండ్ ఈజ్ ఏమో ఆర్ అయిపోయింది. మస్కిటోస్ ఆర్. ఈ యాన్ ఇన్సెక్ట్ ఏమో ఇన్సెక్ట్స్ అయిపోయింది. ఒక్కటి యాన్. ఎందుకు మేడం యాన్ రాసాము? ఎందుకంటే ఇక్కడ ఏతో స్టార్ట్ అయింది కదా. ఏ అనేది ఓవెల్ కదా. ఓవెల్తో స్టార్ట్ అయినప్పుడు మనం యాన్ రాయాలన్నమాట. ఏఈఐఓయు వస్తే యాన్ వస్తుంది. ఇది ఓవెల్ రూల్ కదా. సో యాన్ ఇన్సెక్ట్ ఒక ఇన్సెక్ట్. ఇక్కడ ప్లూరల్కి వచ్చేటప్పటికి ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఏ క్యాట్ అంటే ఒక పిల్లి. ఈజ్ అన్ యానిమల్. పిల్లి అనేది ఒక యానిమల్, ఒక జంతువు. ఏ క్యాట్ ఒక క్యాట్. ఎక్కువ ఉన్నాయనుకోండి క్యాట్స్ అంటాం కదా. ఇక్కడ ఏ క్యాట్, ఇదేమో క్యాట్స్. ఈజ్ ఏమో ఆర్ అయిపోతుంది. ఒకటి ఉంటే ఈజ్ సింగులర్కి, ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్. ఈ యాన్ యానిమల్ యానిమల్స్ అయిపోతుంది. యాన్ యానిమల్ ఒక జంతువు, యానిమల్స్ జంతువులు. అంటే పిల్లులు అనేవి జంతువులు. క్యాట్స్ ఆర్ యానిమల్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్ చూద్దామా. అన్ యాపిల్ గ్రోస్ ఆన్ ఏ ట్రీ. యాన్ యాపిల్ అంటే ఒక యాపిల్. యాన్ ఎందుకు రాసాం మళ్ళీ? ఎందుకంటే లెటర్, యాపిల్లో ఫస్ట్ లెటర్ ఏంటండి? ఏ కదా. ఏఈఐఓయు అనే వాటిని ఓవెల్స్ అంటాం కాబట్టి దాని ముందు మనం ఏ పెట్టకూడదు, యాన్ పెట్టాలి. అదే క్యాట్ చూసారనుకోండి, ఇదిగో సీకి ముందు చూడండి ఏ పెట్టాము చూసారా. సో ఏఈఐఓయుకి మాత్రమే యాన్ పెడతాం,
మిగతా వాటికి ఏ పెడతామన్నమాట. ఇక్కడ యాపిల్లో స్టార్టింగ్ లెటర్ ఏ ఉంది కాబట్టి మనం యాన్ పెట్టాము. యాన్ యాపిల్ గ్రోస్ ఆన్ ఏ ట్రీ అంటే యాపిల్ అనేది చెట్టు మీద పెరుగుతుంది. చెట్లకే కదండి కాస్తాయి యాపిల్స్. సో ప్లూరల్ రాయాలనుకోండి ఏం చేస్తాం, యాన్ యాపిల్ కాస్త యాపిల్స్, ఎస్ యాడ్ చేసాం మనం. యాపిల్ స్పెల్లింగ్కి ఎస్ యాడ్ చేసాం, యాపిల్స్. ఇక్కడ గ్రోస్ ఉంది కానీ ఇక్కడ మనం గ్రో రాసాం. ఎందుకని, సింగులర్ ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు V1కి ఎస్ఆర్ ఈఎస్ యాడ్ అవుతుంది కదా, ఇది ఒక రూల్ కదా. మీకు టెన్సెస్లో కూడా చెప్పాను. హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు V1కి ఎస్ యాడ్ చేస్తాం, లేదా ఈఎస్ యాడ్ చేస్తాం, లేదా ఐఈఎస్ యాడ్ చేస్తాం. సో యాపిల్ అనేది సింగులర్ కదా, ఒకటే కదా, అందుకని గ్రోస్ అనమాట. V1కి ఎస్ యాడ్ అయ్యింది. ఇక్కడ యాపిల్స్ ప్లూరల్ కదా, అందుకని ఇక్కడ ఎస్ యాడ్ చెయ్యకూడదు, చేస్తే రాంగ్ అయిపోతుంది. అన్ యాపిల్ గ్రోస్ ఆన్ ఏ ట్రీ చెట్టు మీద యాపిల్ పెరుగుతుంది. యాపిల్స్ చెట్ల మీద పెరుగుతాయి. ఏ ట్రీ కాస్త ఇక్కడ ట్రీస్ అయిపోయింది. చూసారా, ఏ తీసేసి ట్రీకి ఒక ఎస్ని యాడ్ చేసుకున్నాం. మనం ఈ విధంగా సింగులర్ని ప్లూరల్గా మార్చచ్చు. సో ఒక్కసారి చూడండి ఎగ్జాంపుల్స్. నేను ఎందుకు ఇలా సర్కిల్ చేశాను, ఎందుకంటే అవి నౌన్స్ అన్నమాట. నౌన్ లేదా ప్రనౌన్. చూడండి, హీ అనేది దే అయిపోయింది, ఈజ్ ఆర్ అయింది, గుడ్ బాయ్ గుడ్ బాయ్స్ అయిపోయింది. అలాగే ఏ ప్యారెట్ ప్యారెట్స్ అయింది, ఈజ్ ఆర్ అయిపోయింది, ఏ బర్డ్ బర్డ్స్ అయిపోయింది. ఏ మస్కిటో కాస్త మస్కిటోస్ అయిపోయింది, ఈజ్ ఏమో ఆర్ అయిపోయింది, యాన్ ఇన్సెక్ట్ ఏమో ఇన్సెక్ట్స్ అయిపోయింది. అలాగే ఏ క్యాట్ ఏమో క్యాట్స్ అయిపోయింది, ఈజ్ ఏమో ఆర్ అయిపోయింది, యాన్ యానిమల్ యానిమల్స్ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ అన్ యాపిల్ ఆపిల్స్ అయింది, గ్రోస్ ఏమో గ్రో అయింది, ఆన్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్, చేంజ్ ఉండదు. అంటే మీద, చెట్ల మీద, అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా అలాగే ఉంటుంది. ఏ ట్రీ ఒక చెట్టు, ట్రీస్ అనేవి చెట్లు. సో మరి అర్థమైందా ఎలా మనం సింగులర్ నుంచి ప్లూరల్కి చేంజ్ చేసామనేది? మీకు అర్థమైతే గనక చిన్న కామెంట్ చేయండి. సో ఈ విధంగా మీకు ప్లూరల్ నుంచి సింగులర్ ఎలా మార్చాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందరు కానీ. సో hoping everyone understand this. So we will meet in the next class. Until then, bye bye. Yeah.